గత 5 ఏళ్లలో చూసుకుంటే మాజీ మంత్రి రోజా కూడా చెప్పారు, అసెంబ్లీ గేటు తాకే పరిస్థితి ఉందని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు అట్లాంటి వైసీపీ నాయకులకి? రోజా మాటల్ని పరిగణలోకి తీసుకోకూడదు. రోజా అనే వ్యక్తి ఆడజాతికి మచ్చ తీసుకొచ్చి ఆడజాతిని అంతం చేయగలిగిన వ్యక్తి కేవలం రోజా. రోజా ఒక కామెడీ పీసు. అసెంబ్లీ గేటు తాకడం ఏంటి? అసెంబ్లీ ఆహ్వానించింది పవన్ కళ్యాణ్ గారిని. అసెంబ్లీ గేట్లు తెరుచుకున్నాయి. అసెంబ్లీకి అందం. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు, ఒక ధర్మాత్ముడు, ఒక పుణ్యాత్ముడు వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడని చెప్పేసి ప్రపంచం చూస్తుంది, ప్రపంచం గర్వించింది. పవన్ కళ్యాణ్ వ్యక్తి కారణ జన్ముడు, ధర్మాత్ముడు. ఈ విషయంలో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని అవమానించే స్థాయి ఎవరికీ లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ కూడా మొన్న ఏదో ఆరోపణ చేశారు, అది నెలకింత ప్యాకేజ్ తీసుకున్నారు, ₹1,00,00,000 తీసుకుని చెప్పి చెప్తారు ఎమ్మెల్సీ దువ్వాడ. నిజంగా ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉందంటారా? అంటే జనసేన పార్టీలో నేను ఉన్నాను. జనసేన పార్టీ నాయకుడు మాకు ఇలాంటి విధానం నేర్పించలేదు. మాకు బూతులు అయ్యి రావు. కానీ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పచ్చి పోరంబోకు, ఒక దొంగ, ఒక దుర్మార్గుడు, పచ్చి నీచుడు. ఆడి వయసు 58 సంవత్సరాలంట. 30 సంవత్సరాల అమ్మాయితో తిరుగుతున్నాడంటే ఎంత నీచుడో మీరే ఆలోచించుకోండి. దువ్వాడ శ్రీని అనేవాడు ఆరోపణలు చేస్తున్నాడు. పక్కాగా అది కానీ నిరూపించకపోతే నెలకి 50 కోట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వీడియో నా దగ్గర ఉంది. అరే దువ్వాడ శ్రీనివాసరావు, అది కానీ నిరూపించకపోతే నిన్ను బట్టలు ఓడిదీసి రోడ్డు మీద కొట్టి జైలుకు తీసుకెళ్లి మొక్కలు అనుకుంటున్నా కొడక, బోకునా కొడక. పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు, ధర్మాత్ముడు. పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే 100 కోట్లు, సొంత సినిమా అయితే 1000 కోట్లు వస్తుంది. 50 కోట్లు ఏం కావాలి? పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్నావు. జన సైనికులు ఏదో రోజు నీకు బట్టలు ఓడిసి నడి రోడ్డు మీద కొట్టే అవకాశం ఉంది. అది లేకపోతే చట్టపరంగా శిక్షిస్తాం, నీ మీద కేసులు పెడతాం. బొక్కలేసి మొక్కలు ఎరగొట్టించే నేను తీసుకుంటా, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. దువ్వాడ శ్రీనివాసరావు, నువ్వు దొంగ, నాకు బూతులు రావు. దయచేసి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పు కింద వచ్చే సరే, లేకపోతే నువ్వు అయిపోతావు వెదవా. ఈ ఆవిర్భావ సభకి పవన్ కళ్యాణ్ గారు 180 కోట్లు తీసుకుని చెప్పి నిన్న కేఏ పాల్ రాజమండ్రి ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడారు. నిజంగా కేఏ పాల్ అన్న మాటలో 180 కోట్లు తీసుకుని అంటారు? కేఏ పాల్ అనేవాడు ఒక కామెడీ పీసు. ఆడి ఈ రాష్ట్రానికి పచ్చి కామెడీ వెదవా, పచ్చి పోరంబోకు వెదవ, దొంగ ఎదవ. వాళ్ళ అన్న కేఏ పాల్ని అంటే చంపాడో లేదో నాకు తెలియదు. కేఏ పాల్ కుటుంబ సభ్యుల్ని కేఏ పాల్ చంపాడని చెప్పి పెద్ద పెద్ద కథనాలు వచ్చాయి. వాడు కామెడీ పీసు. వాడి మాటలు ఎవరు కూడా పరిగణలో తీసుకోలేదు, ఎవరు పట్టించుకోరాడిని. ఆడి మాటలు ఎవరు పట్టించుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక్క సినిమా తీస్తే 100 నుంచి 200 కోట్లు వస్తుంది. 5 సినిమాలు తీసుకుంటే 1000 కోట్లు వస్తుంది. ప్రపంచంలో మల్టీప్లెక్స్ కంపెనీలు వేలల్లో ఉన్నాయి. 100 కంపెనీలకు కానీ ఆయన యాడిస్తే 1000 కోట్లు సంపాదిస్తారు. ఆయనకు 100 కోట్లు 50 కోట్లు ఏక. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు. ఈరోజు జనసేన పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తి చనిపోతే ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున 240 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారంటే 4050 కిలోమీటర్ల రోడ్లు వేయించారు, పంచాయతీ రోడ్లు. అలాంటి నాయకుడి గురించి ఏం మాట్లాడతారు? ఎవరు ఏమి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఈ కామెడీ పీస్ పాల్గాడికి కానీ, దువ్వాడ సీనిగాడికి కానీ, ఈ పేర్లు నానిగాడికి కానీ ఇంకెవరికి కూడా లేదు. వాళ్ళ తాతల తండ్రులు దిగొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు.